మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను శిరీష. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఫేమస్ హోమియోపతి డాక్టర్ భరద్వాజ్ గారు. సార్తో మాట్లాడదాం. హాయ్ సార్. హాయ్ అండి. సార్, ఈ రోజుల్లో చాలా మందికి బ్యూటీ, అవును. ఈవెన్ నాకు కూడా ఎవరికైనా ఉంటుంది. మనం న్యాచురల్గా ఉన్న కలర్ని ఇంప్రూవ్ చేసుకోవడానికైనా లేకపోతే ఉన్న దాంట్లో మంచిగా గ్లో కనిపించడానికి. కొంతమంది బ్లాక్ ఉన్నా చాలా బాగా కనిపిస్తారు, కొంతమంది ఎంత వైట్ ఉన్నా ఏమంటారు మా దాంట్లో ఆ కళ లేదు, ఆ గ్లో పక్కన పెడితే ఆ కళ లేదు నీ ఫేస్లో. సో ఇట్లా ఉంటుంది కదా సార్. సో న్యాచురల్గా ఎట్లా మనం మెయింటైన్ చేస్తే మన స్కిన్ అనేది గ్లో వస్తుంది అంటారు సార్? మనకు మెయిన్గా చేయాల్సింది అంటే ఏంటంటే అండి, మన అలవాట్లను కరెక్ట్ చేసుకోవాలి. చాలామంది ఏమనుకుంటారంటే ఫస్ట్ నేను అందంగా మారుతాను, తర్వాత హెల్దీగా అవుతాను అంటారు. అది కాదనమాట. సో ఫస్ట్ మీరు హెల్దీ అలవాట్లు చేసుకోవాలి. యాజ్ ఎ బై ప్రోడక్ట్ ఆఫ్ దట్ మీరు అందంగా కనపడాలి. ఈ కాలంలో చూడండి, సో ప్రతి ఒక్కరూ అందంగా కనపడడానికే ట్రై చేస్తున్నారు. ఈవెన్ మెన్, విమెన్. మనకు యూట్యూబ్లు, ఇన్స్టాగ్రామ్లు, అసలు యూట్యూబ్ పైన, ఇన్స్టాగ్రామ్ పైన లేని బిజినెస్ అంటూ లేదు, లేని మనిషి అంటూ లేడు. సో ఎవరో ఇంకా పల్లెటూరులో ఏదో అడవుల్లో ఉండేవాళ్ళు తప్పితే ఇంకా ప్రతి ఒక్కరూ ఇన్స్టాగ్రామ్ అంటున్నారు, షేర్ చాట్ అంటున్నారు, మోజ్ అంటున్నారు, ఇంకా మనకు ఇండియాలో లేని ఛానల్స్ రంబుల్ అంటున్నారు. ఇంకా ఒక మనం సోషల్ ప్లాట్ఫామ్స్ తీసుకుంటే 30 to 40 ప్లాట్ఫామ్స్ పైన రెగ్యులర్ అందరూ కనిపిస్తుంది. బ్యూటీ అనేది చాలా ఇంపార్టెంట్. సో అది తప్పు కాదు, అది చాలా మంచిది కూడా. ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తే, లేకపోతే ఎంత అందంగా కనిపిస్తే అంత మంచిది. కొంతమందికి అంటే జెనెటిక్స్లోనే మంచిగా ఉంటుంది, కొంతమంది డెవలప్ చేసుకుంటారు. సో ఏదైనా కూడా మనము ఈ బ్యూటీని తెచ్చుకోవాలంటే న్యాచురల్ పద్ధతిలోనే చేయడం అనేది చాలా మంచిది. ఏదో మనం ఒక మేకప్ వేసుకొని, లేకపోతే ఒక సిలికాన్ ఇంప్లాంట్స్ పెట్టుకొని, లేకపోతే ఆర్టిఫిషియల్ హెయిర్ పెట్టుకొని, ఆర్టిఫిషియల్ ఐబ్రోస్ పెట్టుకొని, ఇట్లాంటివన్నీ మంచిది కాదంట. ఎందుకంటే ఇవన్నీ చాలా డేంజర్స్ ఉంటాయి. ఫస్ట్ వీళ్ళు చేయాల్సింది ఏంటంటే, మనకు లైఫ్కి 5 పిల్లర్స్ ఉంటాయి. మంచి తిండి తినడం, బాగా నిద్రపోవడం, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయడం, అంతేకాకుండా లైఫ్లో స్ట్రెస్కు దూరంగా ఉండడం. ఇంకోటి అడిక్షన్, ఆల్కహాల్ కానీ, స్మోకింగ్ కానీ, మర్వానా కానీ, వీడియో గేమ్స్ ఆడడం కానీ, పాన్ వీడియోలు చూడడం కానీ, ఒక అమ్మాయి అంటే అడిక్షన్ ఉండడం, ఒక అబ్బాయి అంటే అడిక్షన్, వీటికన్నిటికీ దూరంగా ఉండాలి. సో ఫస్ట్ బేసిక్గా మనం డైట్కి వచ్చేటప్పటికి సింపుల్. ఏవేవి మానేయాలి, ఏవేవి తినాలి. సో మానేయాల్సినవి ఏవంటే ఫస్ట్ కార్బోహైడ్రేట్స్ కంప్లీట్గా మానేయాలి. కార్బోహైడ్రేట్స్ మనకు దేంట్లో ఉంటాయి? ఫస్ట్ పిండి పదార్థం, రైస్ కానీ, వీట్ కానీ, మేజ్ కానీ, ఇవన్నీ ఎంత తక్కువ తింటే అంత మంచిది. షుగర్స్ అనేవి లైఫ్లోంచి కంప్లీట్గా తీసేయాలి. తేనెతో చేసిన వస్తువులు, చక్కెరతో చేసిన వస్తువులు, బెల్లంతో చేసిన వస్తువులు. సో నేను మొన్న మణికొండలో వెళ్తుంటే ఒక చాయ్ షాప్ కనిపించింది. సో ఇక్కడ మేము ఓన్లీ తాటి బెల్లమే వాడతాము, ఇమ్యూనిటీ బూస్టర్ తాటి బెల్లము, చాలా హెల్దీ అని. అవన్నీ రాంగ్ అడ్వర్టైజ్మెంట్, తప్పు అనమాట. సో మీరు బెల్లం తీసుకున్నప్పుడు నల్ల బెల్లమైనా తెల్ల బెల్లమైనా రెండు ఒకటే, రెండిట్లో ఉండే సుక్రోజే. ఇంకొక అపోహ ఉంటుంది, చెరుకు బెల్లం మంచిది కాదు, తాటి బెల్లం మంచిది, ఈత బెల్లం మంచిది, టెంకాయ బెల్లం మంచిది, ఖర్జూర బెల్లం, అన్ని అపోహలు. ఏ బెల్లమైనా అన్ని బెల్లమే, అన్నిట్లో సుక్రోజే ఉంటుంది అనమాట. సో ఫస్ట్ ఈ తేనె, బెల్లము, చక్కెర కంప్లీట్గా స్టాప్ చేయాలి. పిండి పదార్థాలు మానేయాలి. థర్డ్ది ఫ్రూట్స్ తినచ్చు, బట్ ఎక్కువ స్వీట్ ఉన్న ఫ్రూట్స్ బాగా తక్కువ తీసుకోవాలి. స్వీట్ లేని ఫ్రూట్స్ బాగా తినచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ బెర్రీస్ అంటాం, స్ట్రాబెర్రీ, మల్బెర్రీ, దీంట్లో మంచి న్యూట్రియంట్స్ ఉంటాయి. గ్లూకోజ్ అనేది తక్కువగా ఉంటుంది, ఎస్పెషల్లీ ఫ్రక్టోజ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఇటువంటి ఫ్రూట్స్ మంచివి. ఫస్ట్ ఇవి మానేయాల్సింది. దీని తర్వాత omega-6 ఫ్యాటీ యాసిడ్స్ మానేయమంటాం అనమాట. ఏవి? సన్ఫ్లవర్, సాఫ్లవర్, ఏవైతే విత్తనాల నుంచి ఆయిల్ తయారు చేస్తారో దాంట్లో మొత్తం omega-6 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి త్వరగా ఏజ్ని పెంచేస్తాయి. అంటే మీకు 20 years ఉండింది అనుకోండి, ఇవి మానేస్తే ఫర్ ఎగ్జాంపుల్ 30 years ఉందనుకోండి ఒక అమ్మాయికి, ఇవి మానేస్తే మీరు మళ్ళీ 16 years లాగా అయిపోతుంది, కనిపిస్తారు. సో ఏజ్ కూడా రివర్స్ అవుతుంది. సో మనల్ని బాగా క్విక్గా ఏజ్ చేసేవి ఏంటంటే ఈ omega-6 ఫ్యాటీ యాసిడ్స్. ఈ 2 ఫ్రూట్ గ్రూప్స్ మానేసి బాగా ఆకుకూరలు, కాయగూరలు, నట్స్, ఇంకా మీట్ అన్నీ తినచ్చు. సో అన్నీ తినడం వల్ల చాలా హెల్తీగా ఉంటారు. ఏజ్ అనేది నేను 30 years వాళ్ళు 16 years వాళ్ళలా కనపడడం కూడా చాలామందిని చూశాను అనమాట. సో మన బాడీ కెపాసిటీ ఏంటంటే, మనం ఇప్పుడు కన్నా మనం మంచి అలవాట్లు చేసుకుంటే అది క్విక్గా
రివర్స్ అయిపోతుంది అనమాట. సో అంత కెపాసిటీ మన బాడీకి ఉంటుంది. ఇది ఫుడ్. నెక్స్ట్ నిద్ర. సో ఆడవాళ్ళు మగవాళ్ళు అయితే పర్ డే 7 to 9 అవర్స్ కంపల్సరీ నిద్రపోవాలి. నిద్రపోతే ఏజ్ అనేది రివర్స్ అవుతుంది అనమాట. మంచిగా చాలా యంగ్గా కనిపిస్తారు. చిన్నపిల్లలు ముసలి వాళ్ళు అయితే వాళ్ళని వదిలేయాలి, ఎంతసేపు కావాలంటే అంతసేపు పడుకోవడానికి. నెక్స్ట్ ఏంటంటే ఎక్సర్సైజ్. మనకు 9 టైప్ ఆఫ్ ఎక్సర్సైజెస్ ఉన్నాయన్నమాట. స్ట్రెంగ్త్ ఎక్సర్సైజ్ అంటాము, స్పీడ్ ఎక్సర్సైజెస్ అంటాము, పవర్ ఎక్సర్సైజెస్ అంటాము, స్కిల్ అంటాము, లోకల్ ఎండ్యూరెన్స్ అంటాము, మిడ్ డ్యూరేషన్ ఎండ్యూరెన్స్, షార్ట్ డ్యూరేషన్ ఎండ్యూరెన్స్, లాంగ్ డ్యూరేషన్ ఎండ్యూరెన్స్, హైపర్ట్రోఫీ ఎక్సర్సైజ్ అని ఇలా మనకు 9 టైప్ ఆఫ్ ఎక్సర్సైజెస్ ఉన్నాయి. ఈ 9 టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఎప్పుడు మిక్స్ అండ్ మ్యాచ్ చేస్తూ ఉండాలి. రోజు ఒకటే ఎక్సర్సైజ్ చేయడం కాకుండా. సో వెళ్ళండి, ఒకరోజు అనంతగిరి హిల్స్ వెళ్ళండి, తిరగండి, ఒకరోజు వాకింగ్ చేయండి, ఒకరోజు హైకింగ్ చేయండి, ఒకరోజు స్విమ్మింగ్ చేయండి, ఒకరోజు సైక్లింగ్ చేయండి. సో ఎప్పుడు మనం ఎక్సర్సైజ్ ఒకరోజు డంబెల్స్ ఎత్తండి. సో ఎప్పుడు ఎక్సర్సైజెస్ అనేవి మిక్స్ అండ్ మ్యాచ్ చేస్తూ ఉండాలి. అది 3rd పాయింట్. 4th పాయింట్ వచ్చి లైఫ్లో స్ట్రెస్ అనేది తక్కువగా ఉండాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ షార్ట్ టర్మ్ స్ట్రెస్ అంటాం. ఏంటి, మీరు వెళ్తూ ఉన్నారు, కార్లో వెళ్తూ ఉన్నారు, ఎవడో వచ్చి గుద్దాడు, వాడిని మీరు తిడతారు, మీరు వాడిని తిడతాడు, ఒక గంటనో 2 గంటల స్ట్రెస్ ఉంటుంది, వెళ్ళిపోతుంది. సో దట్ ఈస్ గుడ్ స్ట్రెస్. అంటే షార్ట్ డ్యూరేషన్ స్ట్రెస్ అనేది చాలా హెల్దీ అనమాట. ఏదైతే లాంగ్ డ్యూరేషన్ స్ట్రెస్ ఉందో, అంటే ఒక బాస్ ఉన్నాడు, వాడికి నచ్చట్లేదు కానీ ఆఫీస్లోనే పని చేయాల్సి వస్తుంది, లేకపోతే వైఫ్ ఉంది నచ్చట్లేదు, హస్బెండ్ ఉన్నాడు నచ్చట్లేదు. సో అట్లా లాంగ్ టర్మ్ స్ట్రెస్ ఏది ఉందో దానికి దూరంగా ఉండడం మంచిదన్నమాట. నెక్స్ట్ అడిక్షన్స్, ఆల్కహాల్ కానీ, స్మోకింగ్ కానీ, లేకపోతే 24 అవర్స్ రీల్స్ చూడడము, షార్ట్స్ చూడడము, వీడియో గేమ్స్ ఆడడము, పాన్ వీడియోలు చూడడము, ఇవన్నీ మంచిది కాదనమాట. ఇవన్నీ బయటకు వచ్చేస్తే డెఫినెట్గా ఏజ్ అనేది రివర్స్ అవుతుంది. ఈవెన్ నేను 40-50 ఇయర్స్ వాళ్ళు 25 ఇయర్స్గా లాగా కనపడడం కూడా చాలామందిని చూశాను. సో జస్ట్ మనం January 1st వస్తుంది, రైట్? సో January 1st నుంచి నేను మారిపోతానని స్లోగా అలవాట్లు చేసుకుంటే, మార్చుకుంటే అగైన్ ఎటువంటి వాళ్ళన్నా 20 ఇయర్స్ యంగ్గా కనపడతారు. ఇప్పుడు మనకున్న టెక్నాలజీ, ఇప్పుడు మనకున్న అడ్వాన్స్డ్ మెడిసిన్స్ ద్వారా మనిషి అనేవాడు 120 ఇయర్స్ తప్పకుండా బతుకుతాడు. అది హెల్దీగా, హ్యాపీగా బతుకుతాడు. చేయాల్సింది ఏంటంటే నేను ఈ చెప్పిన ఈ 5 పిల్లర్స్ ఆఫ్ హెల్త్ని కానీ మార్చుకుంటే 120 ఇయర్స్ ప్రతి ఒక్క మనిషి బతుకుతాడు. మనం ఇంకొక 20 ఇయర్స్ బతుకున్నాం అనుకోండి, చావు లేదు ఇంకా. సో ఒక 20 సంవత్సరాల్లో మనిషి చావుని జయించబోతున్నాడు. ఇప్పుడు పుట్టే పిల్లలు ఎవరు చనిపోరు, రైట్? ఇప్పుడు నేను మీరు కూర్చొని మాట్లాడుతున్నాం, మన ఇద్దరం ఒక 20 ఇయర్స్ అయినా బతుకుంటే మేబీ ఒక 50,000 సంవత్సరాల తర్వాత, 1,00,000 సంవత్సరాల తర్వాత మళ్ళీ కలుస్తాం. సో వీఆర్ నాట్ గోయింగ్ టు డై. ఒక 20 ఇయర్స్ మీ హెల్త్ని కాపాడుకోండి, బతుకుండండి. సో ఇంకా చావు లేదు మనిషికి, అంత టెక్నాలజీ ఆల్రెడీ వచ్చిందన్నమాట. సార్ రీసెంట్గా నేను సోషల్ మీడియాలో ఒక జ్యూస్ చూసాను, ABC అని. స్కిన్ గ్లోయింగ్కి బాగా పనికొస్తుందని. A ఫర్ యాపిల్, క్యారెట్, బీట్రూట్ అని. సో ఇట్లాంటి డ్రింక్స్ తాగొచ్చు అంటారా హెల్త్ బాగుండడానికి? హెల్త్ బాగా పక్కన పెడితే ఈ గ్లోయింగ్కి పనికొస్తుంది అంటారా ఈ జ్యూస్? యాపిల్ చాలా మంచిది, రైట్? ఇంకోటి ఏది, బీట్రూట్ చాలా మంచిది. ఫర్ యాపిల్, B ఫర్ బీట్రూట్, C ఫర్ క్యారెట్. 3 మంచివే, రైట్? మీరు 3 జ్యూస్ చేసి తాగడం కంటే హోల్గా తినండి, ఇంకా మంచిది. అంటే జ్యూస్ కంటే తినడం ఇంకా బెటర్. తినడం మంచిది. జ్యూస్ అంటే ఏం చేస్తారు, మీరు అన్నీ జ్యూస్ చేసి దాంట్లో ఉన్న ఫైబర్ అంతా తీసేసి షుగర్ తాగుతారు, అట్లా కాదు. సో జ్యూస్ చేసుకోండి, మొత్తం తాగండి, రైట్? మీరు యాపిల్ మంచిది, ఇది మంచి, అన్నీ మంచివే. దీనివల్ల మనకు స్కిన్ గ్లో వస్తుందా అంటే రావచ్చు, రాకపోవచ్చు, బట్ డెఫినెట్గా హెల్త్కి చాలా మంచిది. మనం హెల్తీగా ఉంటే మన స్కిన్ కూడా బాగుంటుంది. తప్పితే ఇది డైరెక్ట్గా మీకు ABC జ్యూస్ మీరు తాగింది పొట్టలోంచి స్కిన్లోకి వచ్చి క్యారెట్ లాగా బాగా ఆరెంజ్కి కావడం, లేకపోతే యాపిల్ లాగా రెడ్కి కావడం, బ్లాక్ స్కిన్ యాపిల్ లాగా తయారైన ఇటువంటివి ఏమి ఉండవు. బట్ హెల్ప్ అవుతుంది కొంచెం వరకు హెల్త్కి. సో మీరు తినే చాక్లెట్లు, బిస్కెట్లు, పానీపూరీలు, బర్గర్లు, పిజ్జాలు, కూల్ డ్రింక్లు వీటికంటే 1000 రెట్లు చాలా హెల్దీ అనమాట. ఇది తీసుకునేటప్పుడు ఏదన్నా కానీ హోల్ ఫుడ్స్ తీసుకోవాలి. సార్ ఓవరాల్గా మాకు బ్యూటీకి సంబంధించిన చాలా విషయాలు చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అండి.